హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ప్రేమకైతే ధీరజ్ చాలా హ్యాపీగా ప్రేమగా ఉండేలా భోజనం తినిపించమని చిన్నపిల్లలాగా మారాం చేస్తుంది. ఇక ప్రేమ చేసే చేష్టల్ని చూసి నర్మద అయితే తనలో తను నవ్వుకుంటుంది. ఇంకా ధీరజ్ నవ్వుతూ ప్రేమకి చాలా ప్రేమగా అపురూపంగా భోజనాన్ని తినిపిస్తూ ఉంటాడు. ఇంతలో వల్లి అయితే ఇక గేట్ తీసి లోపలికైతే వస్తుంది. కానీ వల్లికి గతంలో చందు తనని ఏ రకంగా బయటికి తీసుకెళ్లాడో గుర్తు చేసుకొని భయపడుతుంది. ఇప్పుడు ఇంట్లో నన్ను చూసి ఎట్లా రియాక్ట్ అవుతాడో ఏమంటాడో అంటూ ఇక వల్లి అయితే బయట నుంచుని లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. ఇంకా ఇదంతా ఇలా ఉండగా అనుకోకుండా ప్రేమకి జరిగిన యాక్సిడెంట్ని గుర్తు చేసుకొని, అక్క, నాకు జరిగిన యాక్సిడెంట్ వెనుక ఏదో ఉందనిపిస్తుంది. నాకెందుకో ఈ యాక్సిడెంట్ అన్ఎక్స్పెక్టెడ్గా అయినట్టుగా అనిపించట్లేదు. ఎవరో కావాలనే యాక్సిడెంట్ చేయించినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇక ప్రేమ అన్న మాటలకి ఒక్కసారిగా ధీరజ్, ఏం మాట్లాడుతున్నావు? ఈ యాక్సిడెంట్ ఎవరో కావాలని చేయించారా అని అంటుంటే, అవును అవును ధీరజ్, ఎందుకంటే బావ రోడ్డుకి మధ్యలో ఏమీ నిలబడలేదు. పైగా బావ బైక్ ఆగిపోయి ఒక పక్కన నుంచున్నారు. పక్కన నుంచుని ఫోన్ మాట్లాడుతున్నారు. పైగా ఆ వచ్చే లారీ బావ ఎటువైపు అయితే ఉన్నాడో అటువైపే ఎందుకు రావాలి? పక్క నుంచి వెళ్ళొచ్చు కదా. కానీ బావ ఉన్నవైపే ఆ లారీ వచ్చింది. జరిగిందంతా చూస్తుంటే ఇది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్లా అనిపించలేదు. ఇది ఎవరో కావాలని జరిపించినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇక ప్రేమ అంటుంటుంది. ఒక్కసారిగా ఇక వల్లి కూడా అదే టైంలో లోపలికైతే వస్తుంది. ఇక వల్లి లోపలికి తొంగి తొంగి చూసి, అమ్మయ్య, ఎవ్వరూ లేరు అనుకుంటూ ఇక వల్లి అయితే డైరెక్ట్గా లోపలికి వచ్చేస్తుంది. ఇంకా ధీరజ్, నర్మద ఒక్కసారిగా, ఏం మాట్లాడుతున్నావు ప్రేమ? అంటే ఈ యాక్సిడెంట్ అనుకోకుండా జరగలేదా? ఎవరో జరిపించారంటావా అని అంటుంటే ఇక వల్లి చేతిలో ఉన్న క్యారియర్ని ఒక్కసారిగా కింద పడేసి, తెలిసిపోయిందా? అంటే దీని గురించి తెలిసిపోయిందా అని చెప్పి గట్టిగా అంటుంది. ఒక్కసారిగా వల్లి మాటలకి ముగ్గురు కూడా వెనక్కి తిరిగి చూస్తారు. ఇంకా నర్మద అయితే వల్లిని చూసి, అక్క, నువ్వేంటిక్కడ? వస్తే వచ్చావు, కానీ తెలిసిపోయిందా అంటున్నావు? అంటే ఈ యాక్సిడెంట్ గురించి నీకు ముందే తెలుసా అని చెప్పి ఇక వల్లిని అడుగుతుంటే పక్కన ఉన్న ధీరజ్ కూడా, వదినా, మీరు ఎప్పుడొచ్చారు? పైగా యాక్సిడెంట్ గురించి తెలిసిపోయిందా అంటున్నారు. అంటే మీకు ఈ యాక్సిడెంట్ గురించి ముందే తెలుసా అని చెప్పి ఇంకా ధీరజ్ కూడా వల్లిని అడుగుతూ ఉంటారు. వల్లి, అయ్ బాబోయ్, నేనేంటి ఇలా నోరు జారిపోయాను? ఇప్పుడు ఈ యాక్సిడెంట్ చేయించింది మేమే అన్న సంగతి నర్మదకి అలాగే ఈ ధీరజ్కి అనుమానం వచ్చేసిందా? అయ్ బాబోయ్, ఇప్పటికే ఈ యాక్సిడెంట్ చేయించినందుకు నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఇప్పుడు అది నేనే చేయించానని తెలిస్తే ఇక బావ నాకు విడాకులు ఇచ్చేసి ఈ ఇంటి నుంచి నన్ను మెడ పట్టుకుని బయటకు గెంటేస్తాడేమో. ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి వల్లి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి రామరాజు అలాగే ఇంకా తిరుపతి కూడా వస్తాడు. రామరాజు అయితే వల్లిని చూసి, అమ్మా వల్లి, ఇప్పుడైనా రావడం? మీ అమ్మకెలా ఉందమ్మా అని అంటూ మిగతా వాళ్ళని చూస్తాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ చూస్తుంటే ఇక రామరాజు, ఏమైంది, ఎందుకలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే ఇక తిరుపతి కూడా, రే అల్లుడు, ఏమైందిరా, ఎందుకలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే, మామ, యాక్సిడెంట్ గురించి మాట్లాడుకుంటుంటే వదిన తెలిసిపోయిందా అంటూ ఏదో యాక్సిడెంట్ ఎవరో కావాలని చేయించారన్నట్టుగా మాట్లాడుతుంది. అందుకే వదినతో దాని గురించి మాట్లాడుతున్నాం అని అంటుంటే ఇంకా నర్మద కూడా, అవును మావయ్య గారు, ఈ యాక్సిడెంట్ అనుకోకుండా జరిగినట్టుగా అనిపించట్లేదని, పైగా దీన్ని ఎవరో కావాలని జరిపించారని ప్రేమ మాతో మాట్లాడుతుంటే, వల్లి అక్క, తెలిసిపోయిందా మీకు అని అడిగింది. అంటే ఈ యాక్సిడెంట్ గురించి వల్లి అక్కకి ముందే తెలుసా? చెప్పక్క, చెప్పు అంటూ ఇక అందరూ కలిసి వల్లిని అడుగుతారు. రామరాజు అయితే, ఏంటమ్మా వల్లి, ఏం మాట్లాడవేంటి? చెప్పు, ఎవరు ఈ యాక్సిడెంట్ జరిపించారు? నా పెద్ద కొడుకు మీద అంత పగని పెంచుకున్నవాణ్ణి వదిలిపెట్టను,
వాళ్ళని అక్కడికక్కడే నరికి ఉక్కు పాత్రేస్తాను, చెప్పమ్మా చెప్పు అని చెప్పి గట్టిగా అడుగుతుంటే, అయ్ బాబాయ్ అందరూ కలిసి ఒకేసారి నా మీద ఇట్ట పడ్డారేంటి, ఆ యాక్సిడెంట్ జరిపించింది నేనేని తెలిస్తే నన్నేం చేస్తారో అని చెప్పి ఇక వల్లి అయితే తనలో తను భయపడుతూ, మావయ్య గారండి, నేను నేను ఆ యాక్సిడెంట్ గురించి నాకేమీ తెలీదండి, నేను నేను తెలిసిపోయిందా అన్నది, నేను వచ్చిన సంగతి మీకు తెలిసిపోయిందా అని అన్నాను, అంతే అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు అని చెప్పి ఇక వల్లి అయితే భయపడుతూ వాళ్ళతో చెప్తుంటే ఒక్కసారిగా నర్మదా, ఓ నువ్వు వచ్చిన సంగతి గురించి మాట్లాడుతున్నావా, ఒక్కసారిగా నువ్వు తెలిసిపోయిందా అనేసరికి ఈ యాక్సిడెంట్ గురించి నీకు తెలిసేమో అనుకున్నాను అని చెప్పి ఇక ప్రేమ అంటుంది. ఇంకా వల్లి అయితే ఇక తన ఓవర్ యాక్షన్ని మొదలు పెడుతుంది. అయ్ బాబాయ్ ప్రేమ, నిన్ను ఇట్లాంటి పరిస్థితుల్లో సొత్తానని అస్సలు అనుకోలేదు, నీకు దెబ్బలు తగిలేని తెలిసిన మరుక్షణం ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండాలనిపించలేదు, నీకోసం ప్రేమగా చేపల కూర వండి తీసుకొచ్చాను, నీకు నా చేతులతో భోజనాన్ని పెట్టాలని ఇక్కడికి వచ్చాను, మావయ్య గారండి ప్రేమని నా చెల్లెల్ని ఇట్టా చూస్తారని అస్సలు అనుకోలేదు, పైగా నిన్ను చూసుకోవడానికి ఇంట్లో అత్తయ్య గారు కూడా లేరు, నీకు ఏం కావాలన్నా దగ్గరుండి మరి చూసుకుందామని వచ్చేశాను అంటూ ఇక వల్లి అయితే తన యాక్షన్ని మొదలు పెడుతుంది. ఇక వల్లి ఓవర్ యాక్షన్ చూసిన నర్మద, అయ్యో అక్క, ప్రేమని చూసుకోవడానికి నేను ధీరజ్ ఉన్నాం, నువ్వు లేకపోయినా పర్వాలేదక్క, మీ అమ్మగారికి హెల్త్ బాలేదు కదా, నువ్వు అక్కడే ఉండొచ్చు అని అంటుంటే ఇక అదే టైంలో అక్కడికి చందు వస్తాడు. చందు కూడా, అవును ప్రేమని చూసుకోవడానికి మేమందరం ఉన్నాం, నువ్వు లేకపోయినా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు, నువ్వు మీ అమ్మని చూసుకోవాలి కదా, నువ్వు అక్కడికే వెళ్ళు అని చెప్పి ఇక చందు కూడా వల్లితో కోపంగా మాట్లాడుతుంటే ఒక్కసారిగా వల్లి, అయ్ బాబాయ్ అదేంటి బా అట్టా మాట్లాడుతున్నావు, ప్రేమకి చూసావుగా ఎన్ని దెబ్బలు తగిలాయో, తనని ఇట్లాంటి పరిస్థితుల్లో చూసి కూడా నన్ను వెళ్ళిపోమని ఎట్టా చెప్తున్నావు బా, నర్మదా తెల్లారితే ఉద్యోగానికి వెళ్ళిపోతుంది, అలాగే ధీరజ్ కూడా తన డ్యూటీకి వెళ్ళిపోతాడు, తర్వాత పీమ మాత్రమే ఉంటుంది, పీమకి ఏం కావాలన్నా దగ్గరుండి చూసుకోవడానికి పక్కన ఎవ్వరూ ఉండరు, మరి ఇట్లాంటి పరిస్థితిలో నన్ను ఎట్టా వెళ్ళిపోమంటున్నావు, మా అమ్మకిప్పుడు బాగానే ఉంది, మా అమ్మని చూసుకోవడానికి మా నాన్న పక్కనే ఉన్నారు, కానీ పేమని చూసుకోవడానికే అత్తయ్య గారు కూడా లేరు, చూడండి నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని, ఈ ఇంట్లో అందరినీ చూసుకునే బాధ్యత నాది అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతూ ఉంటే దానికి చందు మాత్రం అస్సలు ఒప్పుకోడు, ఎట్టి పరిస్థితిలో నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెళ్ళి ఇక్కడ నుంచి అని చెప్పి ఇక చందు అయితే చాలా కోపంగా ఇంకా వల్లి గురించి మాట్లాడతాడు. ఒక్కసారిగా రామరాజు, రే పెద్దోడా ఏంటంత కోపం, అయినా వల్లి ఏదో తప్పు చేసినట్టు తనిక్కడ ఉండడానికి వీల్లేదు అన్నట్టుగా అట్లా మాట్లాడుతున్నావేంట్రా, తను కేవలం వాళ్ళ అమ్మ కోసం 4 రోజులు పుట్టింటికి వెళ్ళింది, శాశ్వతంగా అక్కడ ఉండిపోవడానికి వెళ్ళలేదు, నువ్వేంట్రా రాను ఇలా తయారవుతున్నావు అంటూ ఇక రామరాజు మాట్లాడుతూ ఉంటే ఇంతలో నర్మద కూడా, అవును బావగారు, మీరు ఈ మధ్యన చాలా కోప్పడుతున్నారు, వల్లి అక్క వాళ్ళ పుట్టింటికి కేవలం ఒక 4 రోజులు ఉండడానికి మాత్రమే వెళ్ళింది కదా, అంత మాత్రానే అక్క మీద మీరు ఇంత కోపాన్ని పెంచుకుంటారా, వల్లి అక్క అన్నట్టు నేను ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాలి, నాకు లీవ్స్ కూడా ఎక్కువ లేవు, అలాగే ధీరజ్ కూడా తను డ్యూటీకి వెళ్ళిపోవాలి, పైగా అత్తయ్య గారు కూడా లేరు, ప్రేమని చూసుకోవాలంటే ఎవరో ఒకరు ఉండాలి కదా, వల్లి అక్కని ఉండనివ్వండి అని చెప్పి ఇక నర్మద అయితే నచ్చ చెప్తుంది. వల్లి తన మనసులో, నర్మద చాలా మంచిది, నేనే నర్మదని అస్తమానం ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతుంటాను, కానీ అవేమీ కడుపులో పెట్టుకోకుండా నా గురించి బాతో నచ్చ చెప్తుంది అని చెప్పి ఇక వల్లి అయితే తన మనసులో అనుకుంటుంది. ఇక ఇంతలో ప్రేమ, అవును బావా, వల్లి అక్క దగ్గరుంటే నేను త్వరగా కోలుకుంటాను, వల్లి అక్కని ఉండనివ్వండి బావా అని చెప్పి ఇక ప్రేమ కూడా చందుకి నచ్చ చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు, ఏంట్రా ఇదంతా, నీ భార్యని నీ దగ్గర ఉండమని చెప్పడానికి ఇంతమంది నీకు నచ్చ చెప్పాలా, అయినా తను తప్పు చేయలేదు కదరా, ఏదో వాళ్ళమ్మకి బాగాలేదు కదా అని 4 రోజులు పుట్టింటికి వెళ్ళింది, తను
లేటుగా వచ్చేసరికి నువ్వు తన మీద ఇంత చిరుబురులాడుతున్నావు. అసలు ఏంట్రా నువ్వు? ఎలా అయితే ఎలా రా అని చెప్పి ఇక రామరాజైతే చందుకి నచ్చ చెప్పడంతో ఒక్కసారిగా చందు వల్లి వైపు చూసి సరే ఉండు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వల్లి అయితే చందు ఒప్పుకోవడంతో ఎగిరి గంతేసినంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మయ్య, నన్ను ఒప్పుకున్నాడు. పీమాకి దెబ్బలు తగలడమేమో కానీ మళ్ళీ నేను నా బాకి దగ్గరవుతాను అని చెప్పి ఇక వల్లి అయితే తన మనసులో అనుకుంటుంది. ఇక రామరాజు వెళ్తూ వెళ్తూ రే చిన్నోడా, అసలు ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది? అసలు లారీ వచ్చి ప్రేమని గుద్దడమేంటి? ఇదంతా చూస్తుంటే నాకెందుకో ఈ యాక్సిడెంట్ ఎవరో కావాలని జరిపించినట్టుగా అనిపిస్తుంది. ప్రేమకి వచ్చిన అనుమానమే నాకు కూడా వచ్చింది. ముందు ఆ లారీ ఎవరిది? అసలు ఆ లారీ వానర్ ఎవరు? దాన్ని డ్రైవ్ చేస్తుంది ఎవరు అన్నది తెలుసుకోరా. తెలుసుకొని వాళ్ళని మాత్రం అస్సలు వదిలిపెట్టకూడదు అంటూ ఇక రామరాజైతే ధీరస్తో చెప్పడంతో ధీరస్ వదిలిపెట్టనన్నా, అస్సలు వదిలిపెట్టను. ఒకవేళ వాడి లారీ బ్రేకులు ఫెయిల్ అయి ఈ యాక్సిడెంట్ జరిగినా సరే వాడిని మాత్రం అస్సలు వదిలిపెట్టను. వాడిని పట్టుకొని తీర్తాను అని చెప్పి ఇంకా ధీరస్ చెప్పడంతో ఇక్కడ వల్లి అయితే గజగజ వణికిపోతుంది. వల్లిని గమనించిన నర్మద ఏంటి లారీ యాక్సిడెంట్ గురించి మాట్లాడుతుంటే వల్లి ఎక్కేందుకు అంతలా బెదురుతుంది? పైగా ఇదేదో తనే చేయించినట్టుగా ఎందుకు అంత కంగారు పడుతుంది అని చెప్పి ఇక నర్మద అయితే తన మనసులో అనుకుంటుంది. ఇది ఇలా ఉండగా ఇక ఇక్కడ చూస్తే సేనాపతి అయితే తన గదిలోకి వెళ్ళి ఇంకా తనలో తను కుమిలిపోతాడు. ఇంకా అలాగే ఎవరు చేసిన తప్పుకి వాళ్ళే శిక్షని అనుభవిస్తారని పెద్దలు ఊరికే అనలేదేమో, అందుకేనేమో ఆ రామరాజు గాడి కొడుకుని చంపాలి అనుకుంటే అది నా కూతురి మెడక చుట్టుకుంది. దేవుడి దయవల్ల నా కూతురికి ఏమీ కాలేదు. నిజంగానే నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఈరోజు నేను చేసిన పొరపాటు వల్ల నా కూతుర్ని కోల్పోవాల్సి వచ్చేది అని చెప్పి ఇక సేనాపతి అయితే తనలో తను కుమిలిపోతాడు. ఇక కొంతసేపటికి అక్కడికి రేవతి అయితే వస్తుంది. రేవతి సేనాపతిని చూసి ఏవండి, మీరు ఇంకా దాన్నే తలుచుకొని బాధపడుతున్నారా? చూడండి, మీరు ఏం బాధపడకండి. మన ప్రేమకి ఏం కాలేదు కదా. అలాగే మన ప్రేమని మనకంటే బాగా చూసుకునే మంచి కుటుంబానికి తను కోడలుగా వెళ్ళింది. నిజంగా ఈరోజు ప్రేమని అలాగే తన భర్తని ఇక తన అత్త వాళ్ళని చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపించింది. మీ అక్క అదే వేదవతి లేకపోయినా సరే అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రేమని చాలా ఆప్యాయంగా చూసుకుంటున్నారు. నాకు ప్రేమ విషయంలో ఇంత కూడా బెంగలేదు అని చెప్పి ఇంకా రేవతి అయితే ప్రేమ గురించి అలాగే రామరాజు కుటుంబం గురించి మాట్లాడుతూ ఉంటే సేనాపతి మాత్రం జరిగిన దాన్ని తలుచుకుని తనలో తను కుమిలిపోతూ ఉంటాడు. ఇంకా రేవతి అయితే ఏవండి, ఏమైందండి? నేను ఇంతలా మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరేంటి అని చెప్పి ఇక రేవతి ఇక సేనాపతిని కదుపుతుంది. ఒక్కసారిగా సేనాపతి తను స్పృహలోకి వచ్చినట్టుగా ఉలిక్కిపడి ఏమైంది రేవతి, ఏం మాట్లాడుతున్నావు అని అడగడంతో ఇక రేవతి అయితే అదేంటండి, ఇంతసేపు నేను ఏం మాట్లాడాను మీరు వినలేదా అని చెప్పి ఇక రేవతి అంటూ ఏంటో మీరు కూతురి మీద ఇంత ప్రేమని పెంచుకొని పైకి ఆ కోపాన్ని ఎందుకు చూపిస్తారో అంటూ ఇక రేవతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడ చూస్తే గదిలో ఉన్న చందు అయితే కోపంతో రగిలిపోతాడు. ఇంకా వల్లి అయితే చందు దగ్గరకైతే వెళ్తుంది. ఒక్కసారిగా చందు వల్లి గదిలోకి రాబోతుంటే ఆగు అని గట్టిగా అరుస్తాడు. ఇంకా వల్లి అయితే నేను గదిలోకి రాకూడదబ్బా అని అంటుంటే రావద్దని చెప్పాను కదా. చూడు, నాకు ఇష్టం లేకపోయినా సరే ఈ ఇంట్లో అడుగుపెట్టావు. అలాగే ఇక్కడ ఉండడానికి నాన్నతో ఇంట్లో అందరితో నేను ఒప్పుకునేలా చేశావు. ఇప్పుడు నా గదిలోకి వచ్చి తర్వాత నా పక్కన చేరాలనుకుంటున్నావేమో. చూడు, ఇంట్లోకి రానిచ్చాను కదా అని నిన్ను నా మనసులో నీకు స్థానం ఉందని మాత్రం అనుకోవద్దు. నీ మీద నాకు జట్టు వంటి ప్రేమ లేదు. నువ్వు చేసిన పనికి నా మనసు ఆ రోజే విరిగిపోయింది. నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలని చూసావు. అలాగే నువ్వు చేసిన తప్పులకి ప్రేమని ఇక నర్మదని బలి చేశావు. వాళ్ళు నీ కోసం నీ జీవితం కోసం ఆలోచించి నిజాన్ని దాచిపెడితే నువ్వు వాళ్ళ జీవితాలతోనే
ఆడుకోవాలని చూసావు. నీలాంటి దానికి నా మనసులో స్థానం లేదు అని అంటుంటే, అది కాదు బా, నేను చెప్పేది విను బా. నేను ఏం చేసినా సరే నీకోసమే చేశా బా. ఇట్ట నువ్వు లోపలికి రానివ్వకపోతే మళ్ళీ మావయ్య గారికి అనుమానం వస్తుంది బా. మావయ్య గారు తర్వాత మిమ్మల్ని అడుగుతారు అని చెప్పి ఇక వల్లి అయితే ఏదో ఒక రకంగా చెప్పి గదిలోకైతే వెళ్ళిపోతుంది. ఇక చందు, చూడు, నిన్ను గదిలోకి రానిచ్చాను కదా అని నువ్వు నా మనసులో స్థానాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తావేమో. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక నా మనసులో నీకు స్థానం రాదు. పగిలిన అద్దం ఎన్నటికీ అతుక్కోలేదు. నా మనసు కూడా పగిలిపోయింది, ముక్కలైపోయింది అంటూ చందు మాట్లాడుతుంటే, బా నీకు దండం పెడతా బా, నువ్వట్ట మాట్లాడకు బా. నువ్వట్ట మాట్లాడుతుంటే నేను తట్టుకోలేను బా. సరే బా, నేను ఇదిగో ఇక్కడే ఈ మూలన పడుకుంటా బా. కానీ నువ్వు నా మీద అంత కోపాన్ని విరచిమ్ముతుంటే నేను నేను తట్టుకోలేను బా అని చెప్పి ఇక వల్లి అయితే చందుకి చెబుతూ ఉంటే చందు మాత్రం వినిపించుకోకుండా బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా ఇది వెళ్ళే ఉండగా ప్రేమ అయితే ధీరజ్ కోసం తొంగి తొంగి చూస్తుంది. కొంతసేపటికి ధీరజ్ అయితే గదిలోకి వస్తాడు. ఇక ధీరజ్ని చూసిన ప్రేమ, అబ్బా అమ్మా కాలు నొప్పి అంటూ ఇక నొప్పితో ప్రేమ ఇబ్బంది పడుతున్నట్టుగా యాక్ట్ చేస్తుంటుంది. ఒక్కసారిగా ధీరజ్ ప్రేమను అలా చూసేసరికి చాలా బాధగా పరిగెత్తుకుంటూ వచ్చి, ఏయ్ ఏమైంది, అంతలా నొప్పొస్తుందా, బాగా నొప్పిగా ఉందా, కాలు నొక్కమంటావా అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమ కాలు పట్టుకోబోతుంటే, వద్దొద్దు, నాకు ఏమీ నువ్వు సేవలు చేయక్కర్లేదు. తర్వాత కావాలనే నిన్ను నా దగ్గరికి చేసుకోవడం కోసం ఇలా నీతో సేవలు చేయించుకుంటానని తర్వాత మాట్లాడతావు అని అంటుంటే, ఏయ్ ఏంటి అలా మాట్లాడుతున్నావు, చూడు ఇట్లాంటప్పుడు కూడా నేను ఎందుకు అలా మాట్లాడతాను అని అంటుంటే, అవునవును అలా ఎందుకు మాట్లాడతావు, అయినా నువ్వు మా అత్తతో ఛాలెంజ్ చేసావు కదా, నా పెళ్ళాన్ని నేను చాలా బాగా చూసుకుంటానని అని చెప్పి ఇక ఆ ఛాలెంజ్ని గుర్తు చేస్తుంటే ఒక్కసారిగా ధీరజ్ అనవసరంగా ఛాలెంజ్ చేశాను అన్నట్టుగా తల బాదుకుంటాడు. ఇక తర్వాత నీకు బాగా కాలు నొప్పిగా ఉందన్నావు కదా, ఏది ఆ కాలు ఇలా పెట్టు అని చెప్పి చిన్నగా కాలు తీసి పైన పెట్టబోతుంటే ఇక ప్రేమ అయితే ధీరజ్ని ఇట్లా చేత్తో దీవిస్తూ ఉంటుంది. ఏయ్ అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమ వైపు కొంటెగా చూస్తాడు. ఇక ప్రేమ కూడా ధీరజ్ అలా అనడంతో తనలో తను సిగ్గుపడుతూ నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా ధీరజ్ అయితే ప్రేమ మాటలకి తనలో తను చిన్నగా నవ్వుకుంటాడు. ఇంకా ఇదంతా ఇలా ఉండగా ఆరు బయట కూర్చుని ఉన్న నర్మద దగ్గరికి ఇక వల్లి అయితే వెళ్తుంది. ఒక్కసారిగా వల్లిని చూసిన నర్మద అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఇక వల్లి నర్మదని ఆపి, ఆగు ఆగు నర్మద, నువ్వట్ట వెళ్ళిపోకు, నువ్వు అలా నాతో మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే నాకు సనా భయంగా ఉంది అని అంటుంటే, ఎందుకు భయం, నువ్వు ఈ ఇంటికి రావాలి అనుకున్నావు, వచ్చేసావు కదా అని అంటుంటే ఇక వల్లి, నేను ఈ ఇంటికి రావాలి అనుకున్నాను, కానీ ఇంట్లో ఉండడానికి ఇంట్లో నా భర్త బావ ఒప్పుకోవాలి కదా, బావ ఒప్పుకున్నాడంటే ఒక విధంగా నువ్వు పేమే కారణం, కానీ మీ ఇద్దరి విషయంలో నేను చాలా తప్పులు చేశాను. మీరు నా కోసం, నా మంచి కోసం ఎన్ని ఆలోచించినా నేను మాత్రం నీ విషయంలో, ప్రేమ విషయంలో చాలా తప్పులు చేశాను. అందుకే నీకు సుడు, నా వల్లే నీకు సాగర్కి మధ్యలో దూరం పెరిగింది. అలాగే ప్రేమ ధీరజ్ల మధ్యలో గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవల్ని నేనే సర్దిపుచ్చుతాను. మళ్ళీ ఎప్పట్లాగే మీ రెండు జంటలు సంతోషంగా ఉండేలా చేస్తాను. నేను చెప్పేది నిజం అని చెప్పి ఇక వల్లి అయితే అమాయకంగా ప్రేమతో మాట్లాడుతూ ఉంటే నర్మదతో మాట్లాడుతుంటే ఒక్కసారిగా నర్మద వల్లి వైపు ఆశ్చర్యపోతూ చూస్తుంది. ఏంటి అట్టా సొత్తునో, ఈ మాటలు నేనేనా అంటుందేనే కదా, అవును నేనే అంటున్నాను. ఇన్ని రోజులు మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాను. సొంత సెల్లెల్లో చూసుకునే మిమ్మల్ని సానా బాధ పెట్టాను. ఇక నుంచి అట్లాంటి బాధలే పెట్టను. మిమ్మల్ని సానా అంటే సానా ప్రేమగా చూసుకుంటాను అంటూ ఇక వల్లి అయితే నర్మదని హత్తుకోపోతుంటే ఒక్కసారిగా నర్మద వల్లిలో వచ్చిన మార్పుకి సంతోషిస్తుంది. ఇక నర్మద అయితే, చూడక్క, నువ్వు ఇలాగే అందరితో
ప్రేమగా ఉంటే బా బావగారు కూడా నిన్ను అర్థం చేసుకుంటారు. ఇక ఎట్లాంటి పొరపాటు చేయకుండా ఇలాగే మంచిగా ఉండు అంటూ ఇక నర్మద అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఉదయాన్నే ధీరజ్ అయితే నాన్న నాన్న అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఒక్కసారిగా రామరాజు చాలా కంగారుగా బయటికి వచ్చి, రే చిన్నోడా, ఏమైంది, ఎందుకంతా కంగారుగా బయటికి వచ్చావు అని అంటుంటే, నాన్న అసలు ప్రేమకి యాక్సిడెంట్ జరిగిన ఆ లారీ ఎవరితో తెలుసా అని అంటుంటే ఇక అందరూ కూడా బయటకైతే వస్తారు. రామరాజు ఎవరిదిరా, ఎవడు ఆ లారీ ఓనర్ ఎవరు అని అంటుంటే, ఇంకెవరు ఆ లారీ ఓనర్, ఇదిగో ఎదురింట్లో ఉన్నాడుగా సేనాపతి, ప్రేమ వల్ల నాన్న అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రేమ షాక్ అయిపోతుంది. ధీరజ్ ఏమంటున్నావు, ఆ లారీ ఓనర్ మా నాన్న అని అడుగుతుంటే, అవును ఆ లారీ ఓనర్ మీ నాన్నే. జరిగిందంతా చూస్తుంటే ఆ లారీతో అన్నయ్యని గుద్ది చంపేమని మీ నాన్నే చెప్పినట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ యాక్సిడెంట్ నీకు జరిగింది, ఇదంతా చూస్తుంటే మీ నాన్నే ఈ యాక్సిడెంట్ని చేయించాడనిపిస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక ప్రేమ షాక్ అయిపోతుంది. ఇంకా రామరాజు అయితే ఆవేశంతో సేనాపతిని గట్టిగా పిలుస్తాడు. రానున్న ఎపిసోడ్స్లో ఇక సేనాపతి అందరి ముందు యాక్సిడెంట్ చేయించింది తనే అన్న నిజాన్ని బయట పెడతాడా, లేక ఇదంతా చేయించింది నీ ఇంటి పెద్ద కొడలు వల్లి అని కథని మరొక మలుపు తిప్పుతాడా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్